హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. ఎస్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అయిపోయాక చెప్తున్నా అంటే ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంకా స్టిల్ కంటిన్యూ కాబట్టి మేము ఇప్పుడు రైట్ నౌ హైదరాబాద్ నుంచి నైట్ ఇప్పుడు 9 అవుతుంది, 9:30 అవుతుంది. నేను అండ్ అజయ్. హాయ్ అజయ్. హాయ్ హలో. వెనకవాలి. ఓకే. అండ్ అశోక్. హాయ్ అశోక్. హాయ్ 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 ఎవరీవన్. హాయ్ శ్రీకాంత్. హాయ్రా. ఎస్ మేము నలుగురం ఇప్పుడు లైక్ నర్సాపురం, భీమవరం, అమలాపురం, పాలకొల్లు మొత్తం వచ్చేస్తున్నాం. అటు బయలుదేరిపోయినప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్కి అటు సైడ్ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు కాబట్టి అక్కడ ఈసారి సంక్రాంతికి అక్కడ చిల్ అవుదాం అనుకుంటున్నాం. కోళ్ళ పందాలు అవి ఇవి ప్రోగ్రామ్స్ అన్ని కార్యక్రమాలు క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఆ వైబ్, ఆ సంక్రాంతి వైబ్ అటు సైడ్ బాగుంటుంది కదా, అందుకే సడన్ డిసిషన్ సడన్గా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్కి ముందు రావని చెప్పేసాం. ఇప్పుడు ఇంకా బయలుదేరిపోయాను అనమాట. ఫస్ట్ టైం అనమాట మేము ఇట్లా బయలుదేరా అంటే లైక్ లాస్ట్ టైం నా బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాము, మన ఇద్దరం వెళ్ళాము. ఎక్సైటెడ్గా ఉన్నా ఘోరంగా. అశోక్ ఫస్ట్ టైం. అశోక్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడట. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కాకా వస్తున్నాం ఆంధ్ర. భీమవరం రాజు ఇక్కడ అది ఓకేనా. మేము డిన్నర్ చేయలేదు యాక్చువల్లీ, ఆన్ ది వే డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాం. బ్రదర్స్ కల్లా బ్రోస్ ఇంకో ఇద్దరు అన్నలు మిస్ అయ్యారు. వాళ్ళు ఊర్లో ఉన్నారు, వాళ్ళ సెలబ్రేషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, సీ యూ డిన్నర్ దగ్గర కలుద్దాం. ఓకేనా, బాయ్. ఇంకా ఎగ్జాక్ట్గా 32 minutes ఉంది, 23 kilometers టు నర్సాపురం. చూడండి, ఎర్లీ మార్నింగ్ 5:18 అవుతుంది. అరౌండ్ 9:30 స్టార్ట్ అయినా అశోక్. 9 స్టార్ట్ అయ్యాము. మధ్యలో యాక్చువల్ వ్లాగ్ కవర్ చేద్దాం అనుకుంటే, ఫుడ్ కోసం కవర్ చేద్దాం అనుకుంటే అసలు కుదరలేదు. ఎందుకంటే ఫుల్ రష్. ఎక్కడ ఏ రెస్టారెంట్ చూసినా కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. కొన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ లేదని చెప్పారు. ఇంకా దారిలో ఏం దొరకక ఇంకొక రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి అక్కడ దోశలు తిని బయలుదేరిపోయాం అనమాట. అది విషయం. బట్ ఫైనల్గా కొద్దిగా అక్కడిక్కడ మంచు ఉంది, కొంచెం తక్కువ ఉంది ఈసారి మంచు. ఐ థింక్ ఇంకొక హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోతాం లొకేషన్కి. ఓకే, రీచ్ అయిన తర్వాత వీలుంటే మీకు రీచ్ అయింది చూపిస్తాను, లేదంటే మార్నింగ్ డైరెక్ట్ ఇంకా. ఓకేనా. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మేము రైట్ నౌ నర్సాపురంలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము భీమవరం వెళ్తున్నాం. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసేసి అక్కడ లంచ్ రోజు మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు మళ్ళీ బ్యాక్ టు నర్సాపురం అనమాట. యా, ప్రజెంట్ మేము స్టే చేసినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ స్టే చేస్తున్నాము ఈ హోటల్లో. చాలా టైట్గా ఉంది, బట్ రూమ్స్ అయితే బాగున్నాయి. నైట్ ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చాం, చూపిద్దాం అనుకున్నాను, బట్ చాలా టైర్డ్ అయిపోయి చూపించలేకపోయినాం. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు భీమవరం రాజు. రెడీ ముగ్గురు ఒకసారి. భీమవరం రాజు ట్రిప్పులో చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఓకే ఇగో ఆన్ ది వేలో అంటే లైక్ హైదరాబాద్ నుంచి నర్సాపురం వస్తున్నప్పుడు తెలియకుండానే మా బండి మీద చిన్న రాయి పడింది. అసలు మేము అది చూసుకోలేదు, అది ఎప్పుడు పడ్డది ఎట్లా పడ్డది కూడా మాకు తెలియదు. సడన్గా నేను ఏంది ఇక్కడ పడిందని చెప్పేసి తీస్తుంటే ఇది ఇక్కడ క్రాక్ వచ్చింది. చిన్న హైవే మీద ఒక రాయి వచ్చి పడింది, చిన్న రాయి స్పీడ్లో ఉన్నప్పుడు పడినట్టుంది. దానివల్ల ఇలా క్రాక్ వచ్చింది. చాలా బాధ అనిపిస్తుంది. కొత్త కార్ ఇది. బట్ క్రాక్ సినిమా చేసావు కదా, ఆ క్రాక్ సినిమా మళ్ళీ గుర్తురావడం చెప్పి ఆ క్రాక్ వచ్చింది. క్రాక్ సినిమా చేసినందుకు ఈ క్రాక్ వచ్చిందా? మళ్ళీ నీకు ఆ సినిమా గుర్తురావని చెప్పి ఆ క్రాక్ ఇప్పుడు ఈ పని చేసింది కదా, మీకు కొంచెం క్రాక్ ఉన్నట్టే. చెప్పాను కదా మా చిన్న ఏం మాట్లాడిన రేటింగ్లో అవుతుంది. ఓకే, క్రాక్ గురించి ఇద్దరు క్రాక్స్ చెప్తున్నారు. ఇట్స్ ఓకే, నో వరీస్. మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను ఇంకో క్రాక్. ఓకే, క్రాక్ పక్కన పెడితే వెళ్తున్నాము, భీమవరం వెళ్తున్నాం, రెడీ అయిపోయినాం. బంధాలేంటి బంధువులేంటి, వస్తే ఏంటి పోతే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా, ఆడాలి నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంటే ఆడాలి. బా, ఎక్కడ చూడు జనసేన జెండాలు, జనసేన టీడీపీ
బీజేపీ జెండాలు, కోళ్ళ పందాలు. కోళ్ళ పందాలు చూసావా? సీకులు తిందామా? నువ్వు తిన్నావా సీకులు? సీకులు 3 సార్లు తిన్నాను. వెల్కమ్ టు భీమవరం. Again, day two in Narsapuram, Bhimavaram. Happy Sankranti, guys. హ్యాపీ సంక్రాంతి అందరికి. ఈ రోజు 15th January సంక్రాంతి పండుగ రోజు. కొంచెం లేట్ అయిపోయింది నైట్. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, పార్టీస్ జరిగాయి, బీచ్కి వెళ్ళాము. ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతున్నాను, బట్ డెఫినెట్ గా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మంచి ప్లేసెస్కి వెళ్ళి అవన్నీ కవర్ చేస్తుంటాను. ఓకేనా? అజయ్కి కొబ్బరి పండు రాబుద్ది అయితే ఇక్కడ ఆపిండు. ఎన్ని తీసుకుంటున్నావు? బాడీలో ఉన్న బాడీని కంట్రోల్ చేస్తుందా? బస్ బేసిక్ ఏంటంటే వాడు మన నుంచి వాటర్ కూడా రాలేదు, కొంచెం డిహైడ్రేషన్ అయింది వరకు. మందు వేయాలనుందా? వేయాలంటే ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. డిహైడ్రేషన్ దానివల్ల అయినా దేనివల్ల మీరే కింద కమెంట్ పెట్టండి. నాకు ఏ అలవాటు లేవు, మాకు లేవు. ఎంత తాత ఇది? ఎంత ఇది? 100 రూపాయలు బాటిల్. 100 రూపాయల? అది లీటర్ కాదే, 1 లీటర్. అది 900. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. 900 ml. ఇంకొకటి చెరుకు రసం ఎంతరా? చెరుకు రసం ఏం చేస్తున్నావు సార్? మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? లేడీ లేచినాం, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ముందు హల్దీరామ్ తింటున్నాడు. ఓకే గాయ్స్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మేము ఆన్ ది వే టు భీమవరం మళ్ళీ వెళ్తున్నాము వయా మొగల్తూరు. తాత గుర్తు. తాత ఏం పేరు నీ పేరు? ముత్యాలరావు గారు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయిందా? భోజనం అయిందా? ఎలా ఉంది? బిజినెస్ బాగుందా? మొగతూరులో కోడి పందాలు లేకపోతే వల్ల కొంచెం వ్యాపారం లేదా? మొగల్తూరులో కోడి పందాలు ఇవ్వలేదండి. అయ్యే, పర్మిషన్ ఇవ్వలేదా? పర్మిషన్ ఇస్తే ఏళ్ళకి వెళ్ళే దెబ్బలాడుకుని కోర్టుకి వేసుకున్నాం. ఇది మొగల్తూరు. ఇప్పుడు ఇది మొగతూరు. మొగల్తూరు అంటే మా చిరంజీవి గారిది. అవునండి, మా మెగాస్టార్ గారిది. ఎక్కడ? ప్రభాస్ గారి హౌస్ అంటే ఇక్కడ. ఇది చూడండి, అక్కడ జూమ్ చేసే కదా, అది ప్రభాస్ గారి బిల్డింగ్. ప్రభాస్ గారి హౌస్ అంటే ఇది. ఓ, ఆయన ఇక్కడ స్టే చేస్తారు కావచ్చు. వావ్ నైస్. తాత, ప్రభాస్ గారు ఇల్లు అది? ప్రభాస్ గారు ఇల్లు అది? ప్రభాస్ గారుదా? చిరంజీవి కూడా. హాయ్ హాయ్. అదే బిజినెస్ డల్ అయింది. అదే బాగా అసలు కోడి పందులు ఇక్కడే ఇవ్వాలండి. కార్లు ఆగింది కదా, పెద్ద పెద్ద బర్రెలు ఇస్తారు కదా. గొడవ పెట్టేసినండి కోర్టుకి పోయి. తమ్ముడు కోడి పందాలకు వచ్చారా? పందం కాపుతాను మరి. గెలిచారా? చూస్తారు కదా, ఇందాక ప్రభాస్ గారి హౌస్ చూపించా ఇక్కడ మొగల్తూరు దగ్గర. ఆయన వచ్చినప్పుడు ఉంటారంట. అండ్ చిరంజీవి గారి హౌస్ కూడా అక్కడే ఉంది, దాని పక్కనే ఉంటాయని చెప్పారు. వావ్, మంచి విషయం తెలుసుకున్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ మొగల్తూరులో ప్రభాస్ గారి హౌస్ అక్కడ ఉంటాయట. ఎస్, ఆయన వచ్చేటప్పుడు కలవచ్చు ఇక్కడ ఉన్న వల్ల హ్యాపీగా. ఓకే, ఎస్, అగైన్ మా ప్రయాణం మళ్ళీ మొదలైంది. నిజంగా చాలా బాధగా ఉంది ఇది ఒక్కటే. ఎందుకంటే ఆన్ ది వేలో ఇది గ్లాసు ముక్క ఎట్లా మళ్ళీ ఎందుకు అర్థమవుతలేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి దీన్ని ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత. చాలా ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది.
అండ్ ఎక్కడ ఇటు సైడ్ చూసినా ఈ ఏరియాలో మొత్తం భీమవరం కానీ నరసాపురం ఎక్కడ చూసినా మొత్తం మన పవన్ కళ్యాణ్ గారి కటౌట్లే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కటౌట్లే, అండ్ ప్రభాస్ గారి కటౌట్ కూడా ఉన్నాయి. వావ్ నైస్. రోడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి. ఎస్ ఓకే గాయస్, కలుద్దాం మళ్ళీ. లంచ్కి వెళ్తాం, అక్కడ వెరైటీస్ ఏమైనా చూపిస్తాం. బాయ్ గాయస్. చూడండి కోళ్ళ పందాలు, బర్రెలు, అబ్బా మామూలు లేదయ్యా. వామ్మో ఓర్ నాయనో, ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. డే 3 ఇన్ భీమవరం, నరసాపురం, మొగల్తూరు, అన్ని చుట్టుపక్కల అన్ని ఊరు తిరుగుతున్నాం. నేనైతే రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి రెడీ అయి ఉన్నాను. బట్ ఇక్కడ వీళ్ళే ఇంకా రెడీ అవ్వలేదు. అజయ్ ఇక్కడ తిరుగు. అజయ్ చూడండి, షార్ట్ వేసుకొని స్నానం చేయకుండా అటు తిరిగి టైం పాస్ చేస్తాం ఫోన్ పట్టుకొని. వాని ఇంటింటి రామాయణం సీరియల్ చేస్తున్నాడు. ఆ సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఎపిసోడ్ ఎలా వస్తుంది. కోట్లింగం హాయ్ ఫ్రెండ్స్, నేను గుర్తుపట్టరు కదా మీ కోటిలింగాన్ని. ఇండియన్ రామాయణం స్టార్ మాల్లో కోటిలింగం అనే క్యారెక్టర్తో సీరియల్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ టు వాచ్ ఇంటింటి రామాయణం ఆన్ స్టార్ మా మండే టు సాటర్డే 8:30 PM. అశోక్ స్నానం చేయవా? చేసా. స్నానం చేసినావు ఆల్రెడీ? అప్పుడు ఎందుకు చేసిన స్నానం చేసినట్ట, నేను చేయలే అనుకున్నా ఇంకా. ఓకే రైట్ గైస్, టుడే లాస్ట్ డే. ఇంకా భీమవరం, నరసాపురం, ఆంధ్ర ట్రిప్ లాస్ట్ డే ఈరోజు. ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా వాళ్ళు కూడా మంచిగా చిల్ అవుతుర్రు. బేసిక్గా ఇక్కడ మా వాళ్ళు మా కొండాపూర్ బ్యాచ్, కొత్తగూడ బ్యాచ్ అన్నమాట ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఈరోజు స్పెషల్స్ ఏంటి చేయించడం మీకు చూపిస్తున్నాను చూడండి. వైట్ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఏంటండి ఇది? నాటుకోడా. ఈ బాబాయ్ చాలా బాగా చేస్తాడు ఫుడ్. మొన్న పండుకప్పనా అది పండుకప్ప చేసాడు, చాలా బాగా చేసాడు అనమాట. నెక్స్ట్ టైం భీమవరం వచ్చినప్పుడు బాబాయ్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఏం పేరండి మీ పేరు? శ్రీనివాస్ గారు. ఓకే రైట్. ఇదేంటండి? యాట మాంసమా అంటే మటన్? ఇది మటన్. ఇదేంటిది? ఇది ఆనియన్స్, రసం. బా, ఆంధ్రలో ఇంకా రసం ఫేమస్ అది. దాన్ని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకేమన్నా స్పెషల్స్? ఈరోజు ఇది స్పెషల్స్ ఇవి అనమాట. వెజ్ కర్రీ ఏంటి? బీరకాయ జీడిపప్పు. వావ్, మంచి దగ్గరికి మస్తు అండిర్రు. సూపర్. ఇక్కడ సెటప్ పెట్టుకొని మంచిగా రోజు మా అందరికి ఆతిథ్యం ఇస్తున్నాను అన్నమాట. అన్నా హాయ్. హాయ్ హాయ్. హ్యాపీ కనుమ. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. హ్యాపీ కనుమ. హాయ్ వినయనా. హాయ్. హ్యాపీ కనుమ. సారు యాక్చువల్లీ బేసిక్ రాత్రి పడుకుంటారు. నైట్ అవుట్ చేసి జస్ట్ ఎర్లీ మార్నింగ్ 12కి వచ్చి పడుకున్నాను అంతే. దిస్ ఇస్ ద వ్యూ. చూడండి ఎంత బాగుంది లొకేషన్. బయట అదిరిపోయింది లొకేషన్, చాలా బాగుంది. వావ్. చూసారు కదా లొకేషన్. చుట్టూ పచ్చని పొలాలు, పైన టెర్రస్ మీద అలా కూర్చొని చిల్ అవుతుంటే అది అంతా వేరే లెవెల్. ఓకే రాజు, భీమవరం రాజు. ఓకే బాయ్ గాయస్. ఇప్పుడిప్పుడే వేడిగా జొన్న రొట్టెలు వచ్చినాయి. మంచిగా ఇలా మెత్తగా తీసి అలా తీసుకొని తింటే భలే ఉంటుంది. అప్పుడు పాపడం ఇచ్చిర్రా జొన్న రొట్టె అనేది. గైస్ సారీ, నేను జొన్న రొట్టె అని చెప్పాను, కానీ ఇది జొన్న రొట్టె. మా ముక్క పోస్తా అని చెప్పేసి సరదాగా ఇలా చేయించారంట, చాలా బాగుంది. ఓకే, మీరు కూడా జొన్న రొట్టెలు కావాలంటే ఇలా కాకుండా మెత్తగా చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ. అక్కడ సూర్యుడు అస్తమిస్తుంటే ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నారు ఇద్దరు. ఏం చేస్తున్నారు బాబాయ్?
ఏం ఫ్రై? కొరమేను ఫ్రై. కొర్రమీన్ ఫ్రై. ఇదేంటి? ఎగురా? నాటుకోడి ఇగురు. ఇది టర్కీ ఫ్రై. టర్కీ ఫ్రై. చేశారా? ఇవన్నీ డిన్నర్ కన్నమాట. ఇది పచ్చడి ఇగురు. వావ్ వావ్. ఇది రసం. యాజ్ యూజువల్ డిన్నర్లో రసము మాత్రం కామన్. సూపర్ టేస్టీ రసం. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఓకే గాయస్, బ్యాక్ టు హైదరాబాద్ హోమ్ టౌన్కి బయలుదేరుతున్నాము. ఇప్పుడే మార్నింగ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరినాం. యాక్చువల్లీ వీ హ్యాడ్ గుడ్ టైం. వెనక తువ్వాలు ఆరేసి రెడీ. ఓకే, యాక్చువల్లీ వీ ఎంజాయ్డ్ అ లాట్. మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఘోరంగా ఎంజాయ్ చేసినాం. మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. నేను అశోక్ ఈ కార్లో వస్తున్నాం. అజయ్ వచ్చేసి కిరణ్ కార్లో వస్తున్నాడు. మేము దారిలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాం. అండ్ లంచ్ వచ్చేసి విజయవాడలో అనుకుంటున్నాం. యా, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. తెలిసి తెలియకుండా మాకు కొంతమంది మంచి హెల్ప్ చేశారు, ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. చాలా అద్భుతంగా జరిగింది సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇన్ భీమవరం, నరసాపురం ఏరియాలో చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. నేను నిద్రలేక అసలు పడుకోలేదు. ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం అనమాట ముగ్గురు అన్నదమ్ములు అట్లా వెళ్ళడం. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. చెప్పాను కదా రెగ్యులర్గా చేస్తుంటాను, కానీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి. మంచి మంచి కంటెంట్ పెడతాను. ఇంకా డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను అని చెప్పాను. యాక్టివ్ అయితే అని చెప్పాను. ఇంకా మోర్ వ్లాగ్స్ కోసం, మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తుండండి ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.